అందరికీ నమస్కారం అండి. ఈనాటి కార్యక్రమంలో దివ్యమైన కార్యక్రమంలో పాల్గొన్నందుకు, దట్టు అవార్డీగా నన్ను సెలెక్ట్ చేసినందుకు నేను రాష్ట్రపతి భవన్ లోపల 2008, 2013 లోపల బెస్ట్ అప్లైడ్ రీసెర్చ్లో 2 సార్లు అవార్డు తీసుకున్నానండి. ఇవాళ జేడి లక్ష్మణ సార్ ఇక్కడ ఉన్నారు, మరియు పెద్దలందరూ ఇక్కడనే ఉన్నారు. రియల్లీ చాలా చాలా ఆనందదాయకము, రియల్లీ ఇది స్ఫూర్తిదాయకం అండి. మరియు ఒక విషయం చెప్పాలంటే మన వరలక్ష్మి మేడం గారు రియల్లీ ఆవిడ యొక్క హార్డ్ వర్క్, ఆవిడ చేసే సోషల్ కమిట్మెంట్ అండి, ఆవిడ డెడికేషను, కంపాషను, ఆ పిల్లలపైన చూసే ప్రేమ, ఆప్యాయత, అనురాగము రియల్లీ చాలా చాలా అద్భుతం అండి. ఇంకోటి ఆ మేడం యొక్క ఫైలు పద్మశ్రీకి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ లోపలండి. మేడంకు రియల్లీ నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. మేడం యొక్క ఫైల్ నేనే అప్లై చేశానండి వరలక్ష్మి గారికి. మీ అందరి ఆశీర్వాదంతో మేడంకు ఈసారి పద్మశ్రీ అవార్డు రావాలని అందరూ కోరుకోవాలి. ప్లస్ మీ యొక్క చప్పట్లతో మేడంను ఒకసారి మీ యొక్క ఆశీర్వచనలు ఇవ్వవలసిందిగా కోరుచున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. నేను జాతీయ మానసిక వికలాంగుల సంస్థ అండి. మా ఇన్స్టిట్యూట్కు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ది ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ ఇంటెలెక్చువల్ డిజబిలిటీస్ అంటారు. మేము ఇలాంటి ప్రోగ్రామ్స్ రాష్ట్రపతి భవన్లో కూడా కండక్ట్ చేస్తుంటామండి. మాట్లాడి కొన్ని వాటిపైన కూడా కొంత వర్క్ చేయాలని ప్రయత్నిస్తున్నామండి. చాలా అందరూ చక్కగా వాళ్ళలో దాగి ఉన్న సృజనాత్మకతను చాలా చక్కగా అందరి ముందు ప్రదర్శించారండి. థ్యాంక్ యూ వెరీ మచ్.